నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక టాప్ రైటర్ సాయి మాధవ్ గారు. బుర్రా సాయి మాధవ్ గారు అంటే చాలామందికి సినిమాల్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే చాలా సినిమాలకి ఆయన డైలాగ్స్ రాశారు. ఇంకొంచెం లోతుగా వెళ్తే ఆయన చాలా మంచి నటుడు కూడా. అయితే మెయిన్గా ఆయన ఫోకస్ మాత్రం ఇప్పుడు రైటింగ్ మీదే ఉంది. ఏ పెద్ద సినిమా తీసుకున్నా, పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా, యూ నేమ్ ఇట్ ఐ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఆయన కనిపిస్తారు. సో ఆయనతో మాట్లాడదాం. మనం ఈరోజు ప్రత్యేకించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్న మూవీ ఏంటంటే ఆపరేషన్ వ్యాలంటైన్. సో దీని గురించి కూడా డీటెయిల్స్ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఓకే, చాలా బాగున్నాను. ఓకే, మీకే కొంచెం ఏదో హెల్త్ కొంచెం ప్రాబ్లం? నా హెల్త్ ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ హీట్ అంటే ఐ కొంచెం ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే, ఐ ఇన్ఫెక్షన్. చర్మ గ్రంథులు ఇక్కడ ఉంటాయి కదా, ఈ చర్మ గ్రంథులు అవి కొంచెం బ్లాక్ అయినాయి. దానివల్ల ఇట్లా వచ్చింది. అది కొంచెం లేట్గా తగ్గుద్ది, కానీ తగ్గుద్ది. ఓకే ఓకే, మీకు వేరే ప్రాబ్లం ఏం లేదు. మరి ఇప్పుడు రైటింగ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, దానికి ఏమన్నా ప్రాబ్లంగా ఉందా? దానికి ఏం లేదమ్మా. అసలు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎవరైనా చెప్తే నాకు తెలుస్తుంది తప్ప నాకు అనుభవానికి రావట్లేదు. ఓకే, అంటే పెయిన్ కానీ, కళ్ళు నీళ్లు కారటం కానీ అలాంటిది ఏం లేదు. ఓకే ఫైన్. అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. అద్దం అనేటువంటి ఒక డివైస్ లేకపోతే అసలు ఇది ప్రాబ్లం ఉందని కూడా నాకు తెలియదు. అద్దం ఉంది కాబట్టి తెలుస్తుంది. ఇగ్నోర్ చేయొచ్చు అయితే మీ ప్రాబ్లం. ఓకే సార్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విషయానికి వెళ్తే సార్, ఆపరేషన్ వ్యాలంటైన్, ఇందులో మనకి కల్పితం ఎంత, నిజం ఎంత? అంటే వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని చేసినటువంటి కల్పిత కథ. కథ కల్పితం, బట్ ఇందులో సంఘటనలన్నీ వాస్తవాలు. ఓకే, ఇప్పుడు ఏదైనా రాయాలంటే నార్మల్ పర్సన్స్ ఆలోచించేది ఎవరైనా రాసేయగలుగుతాం కదా అనుకుంటారు, కానీ అది అంత ఈజీ కాదు. దానికి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే కనుక ఏదైనా ఒక గొప్ప భగవద్గీత లాంటివి ఏవైనా భాష వస్తే ఎవరైనా చదవగలుగుతారు, కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పరిపక్వత కావాలన్నట్లుగా మీలాగా అంత గొప్పగా రాయాలంటే భాష వస్తే సరిపోద్ది. దాని మీద మీకు ఉన్న ఆ గ్రిప్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ దాంతోపాటు నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి సబ్జెక్టులు మీవే ఇంటర్వ్యూలు చూసినప్పుడు నాకు అనిపించింది ఆ సబ్జెక్ట్ కూడా మీకు బాగా తెలుసుంటే మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి రాయగలుగుతారు. సో ఈ ఘటనకి సంబంధించి ఆల్మోస్ట్ ఇది ఇంచుమించుగా పుల్వామాకి సంబంధించిన ఘటన కదా, అప్పుడు తెలుసుకున్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం దానికోసం ఏం రీసెర్చ్ చేశారు? అంటే రీసెర్చ్ చేశాను కానీ అమ్మా, నేను చేసిన రీసెర్చ్ చాలా తక్కువ. ఎందుకంటే డైరెక్టర్కి విపరీతమైనటువంటి పట్టు ఉంది దీని మీద. ఓకే, కొన్ని సంవత్సరాలుగా అతను దీని మీద కూర్చొని రీసెర్చ్ చేస్తున్నాడు, ఆ ఓన్ చేసుకొని ఉన్నాడు. అసలు ఆ వరల్డ్ అంటే అతనికి చాలా ఇష్టం. ఆ వరల్డ్లో అతను అనుభవించున్నాడు, అంటే మానసికంగా. సో ఏంటంటే అతను చేసిన రీసెర్చ్ నాకు ఉపయోగపడింది. ఓకే, అతను చేసిన రీసెర్చ్ నాకు ఉపయోగపడింది. అతను తెలుసుకున్నది, అతను చదివింది, అతను స్టడీ చేసింది, అతను విన్నది, ఇవన్నీ కూడా నాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అది నాకు బాగా ఉపయోగపడింది. నేను చేసిన రీసెర్చ్ చాలా తక్కువ. ఓకే, కానీ ఏదన్నా ఒక స్టోరీ మీరు రాసేటప్పుడు, స్టోరీ కదా డైలాగ్స్ రాసేటప్పుడు కొంచెం వేగ్గా రాసేస్తే మీకు కూడా నచ్చదు కదా, దాని మీద కొంచెం లోతుగా లోతుగా వెళ్ళి అది కొద్దిగా అబ్జర్వ్ చేస్తేనే రాయగలనిపిస్తుంది, రాస్తారు. 100%. ఓకే, కొంచెం పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అలాగా ఉన్నప్పుడు, పెద్ద సినిమాలు అయినప్పుడు వాళ్ళకి మీరు 15 రోజుల్లోనో నెల రోజుల్లో రాసేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అలా అసలు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది నాకు ఉండదమ్మా. ఓకే, సినిమా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతుంటాయి. బడ్జెట్ అనేది ఏంటి? సబ్జెక్ట్ని ఎప్పుడు ఉంటుంది బడ్జెట్. ఒక సబ్జెక్ట్కి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది, ఒక సబ్జెక్ట్కి అంత బడ్జెట్ పెట్టాల్సి ఉండదు. అది సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. అది పెద్ద సినిమానా చిన్న సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత జనం చూస్తే పెద్ద సినిమా, జనం చూడకపోతే చిన్న సినిమా. కష్టం అనేది దేనికైనా ఒకేలాగా ఉంటుంది. అంతేగాని ఒక సినిమా 15 రోజుల్లో ఇది చిన్న సినిమా కదా, 15 రోజులు రాసేది, పెద్ద సినిమా కదా సంవత్సరం రాద్దాం అనేది ఉండదు. ఆ సబ్జెక్టు డిమాండ్ చేసిన దాన్ని బట్టి, ఆ సబ్జెక్ట్లో ఉన్న కష్టాన్ని బట్టి ఒకటి 15 రోజులు పడుతుంది, ఒకటి 20 రోజులు పడుతుంది, ఒక నెల పడుతుంది, కొన్ని 3 నెలలు పట్టే సందర్భాలు ఉంటాయి. అయిన సబ్జెక్ట్ని బట్టి. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళ ప్రస్తావన వస్తే ఆయన సినిమాలన్నీ కొన్ని ఏళ్ళ పాటు ఉంటాయి. మీరు రాసినప్పుడు అప్పటికప్పుడు అది రాసి ఇచ్చేసిన సినిమాతో పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? అంటే సినిమాతో పాటు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలమ్మా. ఏ సినిమా అయినా, అది రాజమౌళి గారి సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే సినిమా అయిపోయేదాకా మనం ట్రావెల్ చేయాల్సిందే. ఓకే,
మరి ఒకటేసారి మీరు అన్ని చేస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది అది? అలవాటు అయిపోయిందమ్మా. ఓకే, కానీ అలవాటు అవడం అంటే మీకు ఫిజికల్లీ శ్రమ పక్కన పెడితే మెంటల్లీ కూడా ఆలోచించాలి. ఇంకోటి మీ ఫిజికల్ అక్కడ ఉండాలి, అటెండ్ అవ్వాలి అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అని? అంటే ప్రతిరోజు లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. ఓకే, ప్రతిరోజు ఉండదు. డైరెక్టర్ కోరుకున్నప్పుడు మనం వెళ్ళాలి, డైరెక్టర్కి అందుబాటులో ఉండాలి. ఫోన్ చేసి ఇదిగో ఒకసారి లొకేషన్కి రండి అంటే మనం లొకేషన్కి వెళ్ళాలి. అందుకని ప్రతిరోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కోరుకున్నప్పుడు మనం వెళ్ళాలి. ఓకే, కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఇప్పుడు రాలా, ఇంతవరకు రాలా. ఓకే, పోనీ మేము కన్సిడర్ చేసుకున్నట్లుగా ఒక పెద్ద సినిమా అనుకుంటే ఏదైనా RRR ఇలాంటివి ఏవైనా మీరు చేసినవి చాలా ఉన్నాయి కాబట్టి అందులో టక్కున ఫాస్ట్గా రాసేసి డైరెక్టర్ కూడా సాటిస్ఫై అయిన మూవీ ఏది, కొంచెం తొందరగా పని అయిపోయింది అనేది? ఒక రకంగా చెప్పాలి త్రిబుల్. అవునా? ఓకే, త్రిబుల్. ఎందుకంటే రాజమౌళి గారికి విపరీతమైనటువంటి క్లారిటీ ఉంటుంది. ఆయన తీసే సినిమాని ఆయన మైండ్ థియేటర్లో ముందే చూసుకొని ఉంటాడు ఆయన. ఓకే, ఆయన ఏ సీన్ ఎలా చూపించాలనుకుంటాడో, ఆయన మనసులో ఆ సినిమాని ఎలా చూశాడో అలా ఆ సినిమా వచ్చేదాకా ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనివ్వడు. సో ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో, ఏ కంటెంట్లో కావాలో, ఇంకా చెప్పాలంటే ఎన్ని లైన్లు కావాలో కూడా ఆయనకు తెలుసు. సో అంత క్లారిటీ ఉన్న దర్శకుడి దగ్గర పనిచేయడం అనేది చాలా తేలిక. ఓకే, ఆయన చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా నాకు చెప్పాడు. నేను అంత క్లారిటీగా నేను స్క్రిప్ట్ రాయడం జరిగింది. తొందరగానే స్క్రిప్ట్ అయిపోయింది. ఒక వెర్షనే రాసి నేను ఆ సినిమాకి ఇంకో విషయం తెలుసుకోలేదు. 5-6 వెర్షన్లు కూడా రాయలే, ఒకటే ఒక వెర్షన్. ఆయన చూశాడు, ఓకే అన్నాడు. మధ్య మధ్యలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఏదన్నా డైలాగ్ ఏదైనా మార్చాల్సి వస్తే నాకు ఆయన ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి ఈ డైలాగ్ కొంచెం మార్చి పంపించండి, కంటెంట్ మార్చండి, ఈ కంటెంట్లో నాకు కావాలనేవాడు. ఆ కంటెంట్లో రాసి పంపించేవాడు. అంతే. అలా వాళ్ళ సినిమా ఫోర్కాస్ట్ చేయగలిగి ఎలా ఉంటుందో ఊహించుకొని ఇంత క్లారిటీతో ఇంత విజన్తో ఉన్న ఇంకొకరు ఎవరైనా మీకు కనబడ్డారా? అంత క్లారిటీ ఉన్నవాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఓకే, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్లు ఎవరు కనపడలేదు. సమస్య లేదు. వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. సార్, మీరు చెప్పిన సినిమాల్లో నేను మహానటి అయితే నాకు మీరు ఆ సినిమాలోంచి ఎలా అయితే ఆ క్యారెక్టర్లోంచి రాలేకపోయారో, సినిమా చూసిన ఎంతోమంది అందులోంచి తొందరగా బయటికి రాలేకపోయారు. ఏదో సంథింగ్ వాళ్ళని హార్న్ చేస్తూ ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏదో వెంటాడుతుంది మనల్ని, ఒక ఫీలింగ్, ఎమోషన్ బరువైంది. సో అలాంటి ఎమోషనల్ ఏమైనా రాస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే డిస్టర్బ్గా ఉంటారా మీరు రాసేటప్పుడు, లేకపోతే ఓకేనా? నేను సీరియల్ రాసి ఇచ్చానమ్మా. నేను ఫస్ట్ నాటకాలు రాశాను, ఆ తర్వాత సీరియల్స్ రాశాను, ఆ తర్వాత సినిమాలు రాస్తున్నాను. సీరియల్ రాసేటప్పుడు లొకేషన్లో కూర్చొని రాస్తూ ఉంటాం. పక్కన అరుస్తూ ఉంటారు చుట్టూ చేరి. గందరగోళంగా ఉంటుంది, అక్కడ గందరగోళంగా ఉంటుంది. అరుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. ఓ పక్కన పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్కన ప్రొడక్షన్ ఏదో అరుస్తూ ఉంటారు. అయినా కూడా కూర్చొని రాసుకుంటూ ఉంటాం. సో నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే, సో నేను రాస్తుంటే పక్కన ఎవరైనా ఉంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్కడే కూర్చొని రాయాలి, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, ఇలాంటివి నాకు లేదు. బ్రిక్కాలో పక్కన కూర్చోబెట్టి రాయమన్నా రాస్తాను. ఓకే, ఓకే, సరే. కానీ మీకు ఏది ఈజీ అనిపిస్తుందండి, సీరియల్స్ రాయడమా, మూవీస్ రాయడమా? దేని కష్టం అనుకుంటుందమ్మా. ఓకే, ఏది ఈజీ కాదు, ఏది ఈజీ కాదు. దీని కష్టం దీనికి ఉంటుంది, దాని కష్టం దానికి ఉంటుంది. ఓకే, మరి ఇన్ని ప్రాజెక్ట్, ఒక పక్కన ప్రాజెక్ట్కి RC-15 ఇది ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేస్తున్నారు. సరే, ఒక్కొక్క దానికి విషయానికి వెళ్తే కనుక ప్రాజెక్ట్కే ఎలా ఉంటుంది సార్? అది అసలు భారతదేశంలో ఇంతవరకు ఆ జోనర్లో సినిమా రాలా. భారతదేశం అసలు అది నెక్స్ట్ లెవెల్ మూవీ. అది నెక్స్ట్ లెవెల్ మూవీ. హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది మీకు. ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు, ఇండియన్ సినిమా చూస్తున్నట్టు ఉండదు మీకు. RC-15 చూస్తే కూడా కొద్దిగా అలాగే ఉంది సార్, హాలీవుడ్. నేను చేస్తున్న సినిమాలన్నీ అలాంటి సినిమాలే చేస్తున్నానమ్మా. ఓకే, హై బడ్జెట్. నిజానికి ఇది కూడా కొంచెం ఇలా హై బడ్జెట్లో అంతా ఇదే కనిపిస్తుంది. అంటే ఇండియన్ మూవీ అయినా చూస్తే అలా అనిపించింది చూడగానే. ఓకే, ఇందులో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏమని చెప్పుకోవాలి? స్క్రీన్ ప్లే, ఓకే, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. అసలు టోటల్గా ఆపరేషన్ వాలంటీర్ అనే సినిమా ఒక న్యూ వరల్డ్. ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో ఈ జోనర్లో సినిమా రాలా. ఈ సినిమా కూడా వార్ మూవీ, వార్ ఫైటర్ వచ్చింది రీసెంట్గా, హిందీలో ఫైటర్ అనే మూవీ వచ్చింది. తెలుగు నుంచి ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతనే ఉండదు, సంబంధమే ఉండదు. అంటే సేమ్ వరల్డ్ కావచ్చు,
బట్ కథ వేరే, ఈ కథ వేరే. ఇందులో ఇంతవరకు ఇండియన్స్ చూడని, సిల్వర్ స్క్రీన్ మీద రాని ఒక వరల్డ్లో వస్తున్నటువంటి ఇండియన్ మూవీ, పక్క భారతీయ ఆత్మ ఉన్నటువంటి సినిమా. ఓకే. ఒక్క పక్క మనకి మొన్న ఈ రాముల వారి గుడి కట్టిన తర్వాత అప్పటి నుంచి దేశభక్తి ఇలాంటి ఫీలింగ్స్ చాలామందికి, అంటే డివోషనల్ ఫీలింగ్తో పాటుగానే దేశభక్తి కూడా ఆ స్థాయిలో పెరిగింది కొంచెం, ఇంకా మన నా ఫీలింగ్. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా ఇందులో కూడా ఏమన్నా ప్రధానమంత్రి గారి క్యారెక్టర్ లాంటివి ఏమన్నా కనిపిస్తాయా? ఇందులో ప్రధానమంత్రి గారి క్యారెక్టర్ అంటూ పర్టికులర్గా కనిపించినట్టు ఉండదమ్మా. కాకపోతే అందరూ వాళ్ళంతా నేపథ్యంలో ఉంటారు. అసలు ఈ కథే దేశం కోసం దొరికే కథ. డెసిషన్ అంటే ఇప్పుడు ఒక వార్కి వెళ్ళాలా లేదా అనేది దానికి సంబంధించిన అథారిటీస్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రస్తావన ఉంటుంది. ఓకే. కాకపోతే హీరో ఎలా ఉంటాడు ఇందులో? ఈ హీరో ఎలా ఉంటాడు అంటే ఏంది, కొంచెం రెబల్గా డెసిషన్స్ తనే ఓన్గా తీసుకుంటూ వెళ్ళి ఇలాంటి క్యారెక్టర్ అంతేగా ఉంటాడు, ఓన్ డెసిషన్స్ తీసుకునేలాగా ఉంటాడు, దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఏమైనా చేసేస్తాడు. ఇప్పుడు ఒక అందులో మనం మామూలుగా అంటే పుల్వామా టైంలో ఒక వారియర్ని బాగా గుర్తించారు, అతన్ని రెఫరెన్స్ చేసుకున్నట్ల? ఒక రెఫరెన్స్ అంటూ కాదమ్మా, ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఓకే. అది ఒక క్యారెక్టర్ కాదు, కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్కి ఒక క్యారెక్టర్ రూపాన్ని ఇస్తే అదే ఇందులో వరుణ్ బాబు క్యారెక్టర్. ఓకే. ఒక సైనికుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు, అఫ్కోర్స్ అలా నిజ జీవితంలో అతను ఉండలేకపోవచ్చు, కానీ ఒక సైనికుడి మనసులో ఏముంటుంది, ఆ సైనికుడు ఎలా ఉండాలనుకుంటాడు అనేటువంటి ఒక సోలును చూసావా, ఆ కాన్సెప్ట్కి ప్రతిరూపమే ఇందులో ఆపరేషన్ వారంటైన్లో హీరో క్యారెక్టర్. ఓకే. సో అలాగే ఉంటాడు. మీరు ఏదైనా రాస్తున్నప్పుడు దానికి ఒక డాక్టర్ గురించి రాయాలంటే మీరే చెప్పింది విన్నా, అలాంటి క్యారెక్టర్ ఎవరో ఒకరు మనకి తెలిసిన వాళ్ళు ఆ డాక్టర్ ఎలా ఉంటాడో అలాంటివి కొంచెం గుర్తుంటాయి, ఆ క్యారెక్టర్కి కొంచెం ఇన్వాల్వ్ చేసి రాసుకోగలుగుతాను అలాగా అన్నారు. మీకు సోల్జర్స్ ఎవరైనా పరిచయం ఉన్నారా? ఉన్నారు, సోల్జర్స్ పరిచయం ఉన్నారు, నాకు అన్ని రంగాల్లో వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు పరిచయం ఉన్నారు. రియల్గా అయితే సోల్జర్స్ వాళ్ళ విషయాలు ఏం షేర్ చేశారు మీతో, అంటే వాళ్ళకు ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్? కానీ సోల్జర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయమ్మా, ప్రాణానికి మించిన ప్రాబ్లం ఏముంటుంది? కుటుంబానికి దూరంగా ఉండడం. అంతేగా, కుటుంబానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒకటే నేను చెప్తాను, ఎవరైనా బతకడానికి శాలరీ తీసుకుంటారు, కానీ చచ్చిపోవడానికి కూడా శాలరీ తీసుకునేది సోల్జర్. చనిపోవడానికి కూడా శాలరీ తీసుకుంటాడు. ఇంతకంటే ప్రాబ్లం ఏముంటుంది? అతనికి కావాల్సింది దేశం బాగుండాలి, దేశం బతుకుండాలి, నా దేశం అంతే. ఇప్పుడు నేను చచ్చిపోతే రేపు పొద్దున నా దేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా అనేటువంటి ఆలోచన కూడా అతనికి ఉండదు. ఇప్పుడు నా ప్రాణం ఇచ్చేద్దామంటే ఇచ్చేస్తాడు. దేశంలో బతుకుతున్న ప్రతి మనిషి ఎవరికి రుణపడి ఉండాలి అంటే ఆ సరిహద్దులో ఫైట్ చేసేటువంటి సోల్జర్కి, ఆకాశంలో యుద్ధం చేసేటువంటి సోల్జర్కి. ఇతను ఆకాశంలో యుద్ధం చేసే సైనికుడు, ఇది ఆకాశంలో జరిగే కురుక్షేత్రం. అర్థం కదా? సో ఒక సోల్జర్ ఎలా ఉండాలనుకుంటాడో, ఎలా ఉండాలో మనకి క్లియర్ కట్గా ప్రతిబింబించేటువంటి పాత్ర ఇందులో వరుణ్ బాబు పాత్ర. ఓకే. మామూలుగా ఏ సినిమాలో అయినా అంటే మన స్టైల్లో ఆలోచిస్తే హీరో హీరోయిన్ ఉండాలి, వాళ్ళకి ఒక ప్రేమ కథ ఉంటుంది ఎలాగైనా, దానికి ఎంతవరకు కేటాయించారు పర్సెంటేజ్? ప్రేమ కథ. ఓకే. ఒక ప్రేమ ఒక పక్క, యుద్ధం ఒక పక్క. దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ. ఇక మనిషి జీవితంలో ఎందుకంటే ఎక్కువే ఉంటాయి, అవే తిరుగుతుంటాయి అక్కడక్కడే, అంతే కదా ఉంటుంది. ఇక్కడ ఇందులో గొప్ప కాన్సెప్ట్ ఏంటంటే హీరో లేకుండా హీరోయిన్ బతకలేరు, హీరోయిన్ లేకుండా హీరో బతకలేడు, దేశం లేకుండా వీళ్ళిద్దరూ బతకలేరు. వీళ్ళిద్దరూ దేశం కోసం బతుకుతూ ఉంటారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతూ దేశం కోసం బతుకుతూ ఉంటారు, దేశం కోసం ఒకరి కోసం ఒకరు బతుకుతూ ఉంటారు, ఓకే, కలిసి బతుకుతూ ఉంటారు. అలాంటి ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణ ఈ సినిమా. ఓకే. దేశభక్తి కొందరిలో మనం సినిమా ద్వారా తీసుకురావాలంటే అది అంత సులభమైనది అయితే కాదు, దానికి చాలా ఉండాలి, అంటే స్టోరీలో డెప్త్ ఉండాలి, రైటింగ్స్లో ఉండాలి. సో డైరెక్టర్ ఏం చెప్పారు అంటే దీన్ని ఏ టైప్లో తీసుకెళ్ళాలనుకున్నారు? ప్రేమ ఎమోషనల్ ఎక్కువ ఉంటుందని, ఎక్కువ ఉండేలా చూసుకోమన్నారా? అంటే యుద్ధం కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు?
ఏది ఎంత కావాలో అంత ఉండాలమ్మా ఏ సినిమాకైనా. ఇప్పుడు ఆ కథ సోల్ ఏంటి, ఆ కథలో ఉన్న సోల్ని ఎలివేట్ చేయడం కోసం ఎక్కడెక్కడ ఏది పెట్టాలో అది పెట్టాలి. ఏది కూడాను మెయిన్ సోల్ని డామినేట్ చేయకూడదు. మెయిన్ సోల్ ఏమిటి ఈ కథలో ఉన్న మెయిన్ సోలు? ఇద్దరు ప్రేమికులు దేశం కోసం బతకడం. ఇద్దరు ప్రేమికులు దేశాన్ని ప్రేమించడం. దేశం కోసం చచ్చిపోవడానికి ఇద్దరు సిద్ధం, కానీ ఒకడు లేకపోతే ఒకడు బతకలేరు. అని ఇక్కడ చిన్న కాంట్రడిక్ట్ అవుతుంది ఎవరన్నా ఆలోచించడం. వీళ్ళు ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారా, దేశం కోసం చనిపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఓకే, అయితే దేశ ప్రేమే ఎక్కువ. అంతే కదా, అదే కదా అని చెప్తుంది. వీళ్ళిద్దరు ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు, దేశం లేకపోతే వీళ్ళిద్దరు బతకలేరు. ఓకే, అలాంటి ఇద్దరు ప్రేమ కథ. ఇంతవరకు ఇలాంటి ప్రేమ కథ రాలా స్క్రీన్ మీద, ఫస్ట్ టైం వస్తుంది. అందుకే టైటిల్ కూడా ఆపరేషన్ వ్యాలంటైన్. వ్యాలంటైన్ అనేది ఏంటి? ప్రేమకి ప్రతిరూపం కదా. అంతకంటే ప్రేమికుడు ఎవడున్నాడు? ఆపరేషన్ వ్యాలంటైన్ అని అందుకే పెట్టారు. నేను ఇది క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఏంటిది వ్యాలంటైన్ ఏంటి అసలు, ఆ ఘటనకి దీనికి ఏంటి చెప్పాను. ఒక సినిమా చేసిన తర్వాత వాళ్ళతో కంటిన్యూ అయిన ప్రాజెక్ట్ ఎవరితో ఎక్కువ అయ్యాయి? క్రిష్ గారేగా. క్రిష్ గారే. క్రిష్ గారే కదమ్మా. అంటే సినిమా ఇండస్ట్రీలో మీ గురువులాగా ఏమన్నా ఫీల్ అవుతారా? అలా కాదు కానీ నాకు గురువు, ఆత్మబంధువు అన్నీ క్రిష్ గారే. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఆయన. నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి, నన్ను తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి, నాకు అన్నీ ఆయన. సినిమా ఇండస్ట్రీలో నా గాడ్ ఫాదర్ ఎవరన్నా ఉన్నారు అంటే దానికి కారణం క్రిష్ గారే. క్రిష్ గారే నా గాడ్ ఫాదర్ అని చెప్పుకోవాలి, ఇంకెవరు లేరు కదా. క్రిష్ గారు నా జీవితంలో క్రిష్ గారికి ఒక అద్భుతమైనటువంటి స్థానం ఇప్పుడుంది, ఎప్పుడూ ఉంటుంది, నేను చచ్చిపోయేదాకా ఉంటుంది. ఓకే, మీ సినిమాలో ఆయన ఇది ఎంత మిళితం చేసి చూస్తే మహానటి మీరు రాశారు. క్రిష్ గారు నో డౌట్ మంచి డైరెక్టర్. నేను ఆయనతో మాట్లాడాను కూడా ఇంటర్వ్యూ. మళ్ళీ చెప్తున్నా, మహానటి క్రిష్ గారు కాదు. అది ఓకే. మహానటికి మీరు రాశారు. మహానాయకుడు కథానాయకుడు ఏమో అంటే జీవిత చరిత్రల గురించి చెప్తున్నా. సావిత్రి గారిది, ఇదేమో ఎన్టీఆర్ గారిది. రెండు జీవిత చరిత్రలు రాశారు, కానీ మహానటి చాలా పెద్ద హిట్ అయింది. మీ ఫేవరెట్ మీ గురువు గారు క్రిష్ గారు చేసిన ఇది ఎందుకు అలా అయ్యింది? ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, అది ఖచ్చితంగా అది ఒక రకమైన విజయం సాధించాలి, కానీ అక్కడ ఎందుకు అలా అయింది అంటే ఏం చెప్తారు? నేను చాలాసార్లు చెప్పానమ్మా, చాలా చేయాలనుకున్నాము, చేయలేకపోయాం. హడావిడిగా అంటే టైం సరిపోలేదా సినిమా తీసే? టైం సరిపోకపోవడం కూడా కారణమ్మా, రకరకాల కారణాలు. దాని గురించి చెప్పాలంటే దాని మీదే సపరేట్గా ఒక ఇంటర్వ్యూ ఉండాలి. అది రకరకాల కారణాలు. చాలా చేయాలనుకున్నాం, చేయలేకపోయాం. చాలామంది చెప్తారు చాలా అద్భుతంగా వచ్చింది, బట్ రిలీజ్ టైము కరెక్ట్ కాదు, లేకపోతే మేము బ్రహ్మాండంగా చేసాము, జనం దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, లేకపోతే ఆ టైంలో రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఆ టైంలో పార్టీకి వ్యతిరేకత ఉంది, దీన్ని పార్టీ సినిమా అనుకున్నారు, పార్టీ సినిమా అనుకొని సినిమా చూడటం మానేశారు, ఆ టైంలో పార్టీకి వ్యతిరేకత ఉన్నందువల్ల ఇదే ఇప్పుడు వచ్చినట్టయితే చాలా పెద్ద హిట్ అయి ఉండేది అని ఎన్ని 100 చెప్తారు. నేను అవన్నీ చెప్పను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, తప్పు మాదే, కాబట్టి సినిమా పోయింది. క్లియర్. ఇంకోసారి ఇంకా ఏమన్నా మీకు ఇలాంటి ఏమన్నా వచ్చాయంటే? నాగేశ్వరరావు గారిది లెజెండ్స్ తీశారు మీరు, ఒక హీరోయిన్వి. రాలేదమ్మా, వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇంకెవరిది ప్రస్తుతానికైతే అసలు టాక్స్ కూడా రాలేదు మీ దగ్గరికి? ఇప్పుడు ప్రస్తుతం బయోపిక్స్ ఏమి నా దగ్గరికి రాలేదమ్మా. నాకైతే ఉంది, కొన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్, చేస్తే అద్భుతంగా ఉండే సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా ఫర్దర్గా నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎవరు డైరెక్టర్ ఎవరితో అయి ఉండొచ్చు? ఎవరు అవుతారో తెలియదు కదమ్మా. ఓకే, అప్పుడు ఆ టైంకి ఎవరికి ముందుకు వస్తారు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళు అవుతారు. సబ్జెక్ట్ అండ్ మీ బెంగళూరు నాగరత్నమ్మ అని చెప్పేసి ఒక బయోపిక్ ఉందమ్మా. బెంగళూరు నాగరత్నమ్మ, అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో. ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, అద్భుతమైన స్క్రిప్ట్ అది. ఇప్పటిదాకా నేను రాసినటువంటి స్క్రిప్ట్స్ అన్నిట్లో కూడా నాకు నచ్చిన స్క్రిప్ట్, ఇప్పటిదాకా నా కెరీర్లో ది బెస్ట్ స్క్రిప్ట్ బెంగళూరు నాగరత్నమ్మ. పీపుల్స్ మీడియా వాళ్ళ తీయాలి, అదొకటి చేయాల్సి ఉంది. ఓకే, ఏంటి మిమ్మల్ని అంతగా బాగా నచ్చేలాగా మిమ్మల్ని ఆకట్టుకున్నది అందులో? అది ఆ సినిమా లైన్లోకి వచ్చినప్పుడు చెప్తానమ్మా. అది నా జీవితంలో నా బెస్ట్ స్క్రిప్ట్ అది, అంతే. నా జీవితంలో నేను రాసిన స్క్రిప్ట్ అన్నింటిలో బెస్ట్ స్క్రిప్ట్ అది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటేస్తారా ఇప్పుడే? నెవర్ ఆఫ్టర్ అని నేను చెప్పను, ఇప్పటిదాకా అయితే చేయలేదు. అంత గొప్ప స్క్రిప్ట్ ఇప్పటిదాకా. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను.
ఓకే, మీరు ఎదురు చూస్తున్న స్క్రిప్ట్ అది. స్క్రిప్ట్ అది. ఓకే, చాలామంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు మనకి పాన్ ఇండియా లెవెల్లో అది చూస్తే కనుక ప్రాజెక్ట్ గే గురించి చాలామందే చూస్తారు మరి. ఓకే, ఈ స్క్రిప్ట్ దానికి సంబంధించిన గ్లిమ్స్ అయ్యి రిలీజ్ అయినప్పుడు నాకైతే స్టోరీ ఏముంటుందో గెస్ట్ చేయడానికి రావట్లేదు. మీరేమో నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఏదైనా కొంచెం చెప్పరా దాని గురించి బ్రీఫ్? అట్లా చెప్పకూడదమ్మా. అంతేనా? ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తాయి అప్డేట్స్ అన్నీ, అలా మనం చెప్పుకోకూడదు కూర్చొని. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎప్పుడు ఏ అప్డేట్ బయటకు వదలాలనుకుంటారో అప్పుడు వదులుతారు, అప్పుడు మనం వింటాం. అప్పటిదాకా నాకు తెలిసినా సరే నేను చెప్పకూడదు, మీరు అడగకూడదు. ఓకే, సరే సరే సరే, మనం వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఆయన క్యారెక్టర్కి లేకపోతే ఈ క్యారెక్టర్కి ఇద్దరిని మీరు ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్యాన్ బేస్ లేకపోతే ఆయనకున్న ఆ స్టేచరు ప్లస్ ఈ క్యారెక్టర్కి ఉన్నది, వీటిని బేస్ చేసుకుని ఈ మీరు రాసిన డైలాగ్స్లో దమ్ ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో చూడొచ్చు? అంటే ఈ సినిమా వరకు మా పర్టికులర్గా సరే ఫ్యాన్ బేస్ని మనం మర్చిపోవడానికి లేదు, క్యారెక్టరైజేషన్ని మర్చిపోవడానికి లేదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే రాయాలి. రెండు, ఇది ఒక కొత్త ప్రపంచం, ఒక న్యూ వరల్డ్. ఆ క్యారెక్టర్ మాట్లాడే భాష వేరు, ఒక వార్ పైలట్ మాట్లాడుకునే భాష వేరు, ఆ వరల్డ్లో ఉండేటువంటి టెక్నికల్ వర్డ్స్ వేరు. సో మనం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళల్లో వాళ్ళ జీవితాన్ని మానసికంగా అనుభవిస్తూ మనం రాయాలి. సో అందులోనే జనానికి నచ్చేలాగా, జనం మెచ్చేలా, జనం చప్పట్లు కొట్టేలాగా రాయడానికి ప్రయత్నించాలి. ఒక రెగ్యులర్ ఎమోషన్స్, రెగ్యులర్ పంచెస్ అలాంటివి ఉండవు. అలాంటివి ఉంటే సినిమా దెబ్బతింటుంది. ఇలాంటి సినిమాకి అలాంటివి ఉండకూడదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి నాకు ఇలా ఉండాలి, ఈ గ్రామర్ ఇలా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ ప్రకారమే మనం రాయాలి. అయితే జనాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి, జనాన్ని వదిలేసి మనం రాయకూడదు. కథని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, సంఘటనల్ని సంఘర్షణల్ని దృష్టిలో పెట్టుకోవాలి, చూసే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకోవాలి. వాడు హీరో, చూసే ప్రేక్షకుడు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాయటం జరిగింది. అలాగే రాసాము. ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఓకే, సో ఇలాగే మీకు ఎంతోమంది హీరోలు మీ సినిమాల్లో ఉన్న వాళ్ళకి మీరు రాయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు ఇంకా అసలు పంచ్ డైలాగులు పడాలి, కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఉంటుందా మీకు? అరే బాలకృష్ణ గారి సినిమానా, ఇప్పుడు ఇంకా చాలా సిద్ధం చేసుకోవాలి మనం లైన్స్ అన్ని? సబ్జెక్ట్ని బట్టినమ్మా ఏదైనా. ఓకే, ఇప్పుడు వీరసింహారెడ్డిలో ఆ పంచ్ డైలాగులు పడ్డాయంటే ఆ సీన్ వల్ల, ఆ సీన్ ఆయన చేస్తున్నాడనే స్పృహ వల్ల. ఓకే, ఆ సీన్ ఉంటుంది, ఆ సీన్లో యాక్ట్ చేస్తున్నటువంటి హీరో ఎవరు, ఆ హీరో ఎలా మాట్లాడతాడు, ఆ పాత్ర ఎలా మాట్లాడుతుంది. ఇక్కడ నాట్ ఓన్లీ హీరో, పాత్ర కూడా, ఆ పాత్రను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పాత్ర లాయర్ క్యారెక్టర్ అనుకో, ఆ డైలాగ్ పడదు. సంఘటన అదే కావచ్చు, సన్నివేశం అదే కావచ్చు. ఒక పొలిటికల్ లీడర్తో వీరసింహారెడ్డి మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఆ వీరసింహారెడ్డి ఒక లాయర్ అయితే ఆ పొలిటికల్ లీడర్తో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. సో హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, హీరో ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకోవాలి, హీరో యొక్క ఆ పాత్ర యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పాత్రకు ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది, సామాజిక నేపథ్యం ఉంటుంది, సంస్కారం నేపథ్యం ఉంటుంది, సంస్కారం ఉంటుంది. ఆ పాత్ర సంస్కారం ఏంటి, స్వభావం ఏంటి, సాంస్కృతిక నేపథ్యం ఏంటి, అతను చేస్తున్న వృత్తి ఏమిటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని, ఆ హీరోకున్న ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి. అలా రాసినప్పుడే ఆ డైలాగ్స్ వస్తాయి. మీరు డీల్ చేసిన మూవీస్లో మోస్ట్ ఎమోషనల్ ఏది, మోస్ట్ పవర్ఫుల్ ఏది? ఏది స్క్రిప్ట్ రాయాల్సి వచ్చినది? అన్నీ పవర్ఫుల్లే కదమ్మా. అంటే చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే మహానటి అని చెప్తాను నేను. సావిత్రి గారి క్యారెక్టర్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేను రాయలే. ఓకే, అంత ఒక స్ట్రాంగ్ లేడీ. ఎలాంటి పవర్ఫుల్ అంటే ఏంటమ్మా, 10 మందిని కొట్టడం కాదు, పంచడేలాగా చెప్పడం కాదు, సమస్యల్ని ఫేస్ చేయటం. అదే కదా. సావిత్రి గారి కంటే, ఆ పాత్ర కంటే సమస్యల్ని ఫేస్ చేసిన పాత్ర ఉందా? లేదుగా. ఏ సమస్య వచ్చినా తనకు నచ్చినట్టు తనలాగా బతికేటువంటి పవర్ ఏ క్యారెక్టర్ కన్నా ఉందా? ఇప్పుడు దాకా నేను రాసిన క్యారెక్టర్లు కావచ్చు, మీరు చూసిన సినిమాలు కావచ్చు, సమస్య ఏదైనా కానీ నాలాగానే బతుకుతా, కన్నీళ్ళు రాని నాలాగానే బతుకుతా, నా కన్నీళ్ళు నావి కావాలి, నా కోపం నాది కావాలి, నేను అనుభవిస్తున్న నష్టం కూడా నేను క్రియేట్ చేసుకుంది కావాలి.
నా వల్ల నేను నష్టపోవాలి, ఎవడి వల్ల నేను నష్టపోకూడదు. నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నేను నష్టపోవాలి, నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నేను కష్టపడాలి, నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నేను లాభపడాలి. నేను సుఖపడినా బాధపడినా ఏమి చేసినా ఆఖరికి చచ్చిపోయినా అది నా వల్లే కావాలి, నాలాగా నేను బతకాలి అనేటువంటి స్వభావం చూసామమ్మా. అది ఎవరు అలా బతకలేరు. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మహాతల్లి తన జీవితంలో తను రాజీ పడలేదు. ఒక్క నిమిషం కూడా రాజీ పడలేదు. చచ్చిపోతున్నానని తెలిసిన తర్వాత కూడా రాజీ పడలేదు. కోమాలోకి వెళ్ళే ముందు కూడా రాజీ పడలేదు. ఏమి చేయాలనుకుంటే చేసింది. ఏ నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే అలాంటి నిర్ణయం తీసుకుంది. తను తీసుకుని కోర్స్ ఆ నిర్ణయాలు తప్పు కావచ్చు, కానీ సరే తనకు నచ్చినట్టు తను బతికి తనకు నచ్చినట్టు తను చనిపోయింది చూసారా. ఇక అంతకంటే పవర్ఫుల్ పాత్ర, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ భూమి మీద పుట్టదు. అంతే. సో ఇలాంటి ఏమన్నా చూసినప్పుడు మామూలుగా సాధారణంగా మాలాంటి వాళ్ళు బుక్స్ చదివితేనే ఎప్పుడైనా అందులో మమ్మల్ని ఊహించుకోవడం, లేకపోతే అక్కడ ఉన్న మంచి గుణగణాలు ఏవైనా అలవర్చుకోవాలని ప్రయత్నించడం, ఫెయిల్ అయినా కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్ని కథలతో డీల్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ నేను ఇలా అయితే బాగున్నేమో, ఇలా ఉంటే బాగున్నేమో లాంటి ఇన్స్పిరేషన్గా తీసుకునేవి ఏమైనా కనపడుతూ ఉంటాయా? మీరు అట్లా మారడానికి ఏమన్నా చూస్తుంటారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా లైఫ్లో నాకు ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు గారే. ఓకే. ఆయన నా ఇన్స్పిరేషన్. ఆయన ఆలోచనలే నన్ను ఇక్కడ దాకా నడిపించినాయి. నేను రామారావు గారి సినిమా అంటే నాకు చిన్నప్పుడు కూడా నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. నాకు రామారావు గారి సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓహో ఇది చేయొద్దు అంటున్నాడు కాబట్టి ఈ పని చేయకూడదు, సినిమాల ద్వారా నేర్చుకున్నాను, ఇది చేస్తున్నాడు కాబట్టి ఇది చేయాలి నేను. అలా ఒక మనిషి తయారు చేసిన సినిమాలు ఆయన. ఓకే. అలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లా. ఇంకోటి నేను ఫైనల్గా వచ్చేస్తున్నాను విషయానికి. మీరు మంచి రైటర్ అవ్వాలనుకునే వచ్చారు ఇండస్ట్రీకి. రైటర్ అవ్వాలని రావడం ఏంటి? మీరు నటుడు కదా మామూలుగా, అంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు యాక్చువల్గా మా అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులే. అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులే. నేను కూడా నా 6వ ఏటనే నేను స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేశాను. అప్పటి నుంచి 10 సంవత్సరం పర్ఫామ్ చేస్తూనే ఉన్నాను. స్టేజ్ ఆర్టిస్ట్గా నేను కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాను, వందల ప్రదర్శనలే. చాలా నాటకాలు ఆడాను, నాటకాలు వేశాను, నాటకాలు రాశాను. ఆ రాస్తున్నప్పుడు నాకు ఒక కిక్ దొరికింది. ఓకే. నటించడం కంటే రాస్తున్నప్పుడు కిక్ దొరికింది. నటుడు తన పాత్రను మాత్రమే తను నటిస్తూ ఉంటాడు, తన పాత్రలో మాత్రమే ఉంటాడు. రాసేవాడికి ఛాలెంజ్ ఏంటంటే అందులో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు మనం ఉండగలగాలి, అన్ని పాత్రల్లోనూ ఉండగలగాలి, అన్ని పాత్రలని అనుభవించగలగాలి. ఓకే. ఇందాక చెప్పాను కదా, ప్రతి పాత్రకి ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది, ఒక మానసిక స్థితి ఉంటుంది, సంస్కారం ఉంటుందని చెప్పాను కదా. అలాగా ప్రతి పాత్రని మనం ఓన్ చేసుకోగలగడం అనేది రచయిత యొక్క ఛాలెంజ్. ఆ రచయిత ఆ క్యారెక్టర్కి రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లాగా నేను ఆలోచించాలి, ఆ క్యారెక్టర్ లాగా నేను బతకాలి. వెంటనే ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ కౌంటర్ వస్తుంది చూసారా. ఎప్పుడైతే ఈ కౌంటర్ రాయాల్సి వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ లాగా నేను బతకాలి, ఈ క్యారెక్టర్ యొక్క మానసిక స్థితిలోకి, సామాజిక స్థాయిలోకి మనం వెళ్ళాలి. సో ఇది గొప్ప ఛాలెంజ్. అది రాస్తున్నప్పుడు ఆ కిక్ నాకు దొరికింది, దాని వదలలేకపోయాను. ఓకే. సో అది కంటిన్యూ అవుతున్నారు. 2 నటులు చాలామంది ఉంటారమ్మా, కానీ రచయితలు అంతమంది ఉండరు. అవును, రచయితలు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. ఇప్పుడు ఇంకా పోను అసలు తెలుగు రైటర్స్ ఎవరైనా దొరుకుతారా అనేది కూడా కొంచెం డౌట్గా ఉంది. నెక్స్ట్ జనరేషన్లో అసలు తెలుగు ఎవరు అసలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. సంస్కృతి తయారు చేసుకుంటుంది. అసలు ఇక ఎవరు రారేమో అనేది అదొక పిచ్చి వాదన. ఎవరూ రాకుండా ఏం ఉండదు, వస్తూనే ఉంటారు. ఎవ్వరు మనం ఏదో చేసి మన వల్లే అంత అవుతుంది అనుకోవడం అనేది పొరపాటు అది. వస్తూనే ఉంటారు, రాకుండా ఎవడు ఆపలేడు, వస్తూనే ఉంటారు. దాని బట్టి కాలం అనేది ఆగదు, కాలం నడుస్తూనే ఉంటుంది. కాలం ఎలా ఉండాలో కాలం మాత్రమే నిర్ణయిస్తుంది, దాన్ని మనం నిర్ణయించలేము. అది మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మారుతుంది. దాన్ని మార్చడానికి ఎవడన్నా కావాలి అని కాలానికి కనిపిస్తే వాడిని కాలమే తయారు చేస్తుంది. అర్థం కదా, కాలమే వాడిని తయారు చేసి రారా మార్చు అంటుంది. సో అది ఎక్కడ ఆగదు. తెలుగు భాషకి ఏమైనా అవుతుందేమో అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఏమీ కాదు.
పోనీలేండి, ఒక రైటర్గా మీకు అది అర్థమైందంటే ఉన్నట్లే. రైటర్కి అర్థం అవుతుంది, ఇంకెవరికి అర్థం అదే అదే మీకు అర్థమైందంటేనే చాలు. మాలాంటి వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థమైందంటే కరెక్టే అది. అర్థం అవుతుంది, ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే సార్. సో ఫైనల్గా ఆపరేషన్ వ్యాలంటైన్ ఒక 3 ముక్కల్లో ఈ సినిమా చూడాల్సిన అంటే ప్రేక్షకుడికి ఎలా ఉండబోతుంది చెప్పండి. అద్భుతంగా ఉంటుందమ్మా. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, కావాల్సిన ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి. ఎలివేషన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇక అంతకంటే ఏం కావాలి. వరుణ్ తేజ్ కూడా ఒక మంచి హిట్ దొరుకుతుంది వస్తుంది. ఖచ్చితంగా. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. పెళ్ళైన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా, ఇలా చాలా సెంటిమెంట్లు ఉంటాయి మామూలుగా. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం నాకుందమ్మా. ఖచ్చితంగా అవుతుంది, నేను 100% నేను నమ్ముతున్నాను. ఓకే, ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. ఓకే సార్. నెక్స్ట్ మీ మిగతా ప్రాజెక్ట్స్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.